జెమ్స్ స్కూల్లో ఘనంగా జెమ్స్ మహోత్సవం. వార్షికోత్సవ వేడుకల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు. నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ విద్యాసంస్థ జెమ్స్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బులగాకుల మునీంద్రారెడ్డి మాట్లాడుతూ, జూన్ నుండి ఏప్రిల్ వరకు పాఠశాలలో జరిగిన విద్య, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఈ జెమ్స్ మహోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యా విభాగంతో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్ మరియు ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేసి సత్కరించినట్లు తెలిపారు. యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతిలోకి ప్రవేశిస్తున్న చిన్నారులకు, అలాగే 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించినట్లు మునీంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థుల అద్భుత ప్రదర్శన, ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ వార్షికోత్సవ వేడుకలు ఇంత విజయవంతంగా జరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేత అమర్నాథ్ రెడ్డి, కేత జనార్దన్ రెడ్డి, జెమ్స్ స్కూల్ విద్యాసంస్థ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాపూర్లోని మన జెమ్స్ స్కూల్లో అత్యంత వైభవంగా యాన్యువల్ డే అవార్డ్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జూన్ నుండి ఏప్రిల్ వరకు స్కూల్లో జరిగిన అన్ని రకాల యాక్టివిటీస్, అంటే ఎడ్యుకేషన్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్, అలాగే ఒలింపియాడ్ ప్రోగ్రాము, వీటన్నిటిలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు మనం ఫెలిసిటేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని క్లాస్ 1కి వచ్చే యూకేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా 5th కంప్లీట్ చేసుకొని 6th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి కూడా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా యొక్క టీచర్స్, అలాగే పేరెంట్స్ కోఆపరేషను, స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కేత అమర్నాథ్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా కోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాపూర్లో జరుగుతున్న జెమ్స్ స్కూల్ మహోత్సవ కార్యక్రమం కనుల విందుగా, అందరి పిల్లల కళ్ళల్లో ఆనందంగా, చాలా మహోత్సవం అనేది మహోత్సవంలా జరుగుతుంది. దీనికి నన్ను అతిథిగా ఆహ్వానించిన ఫౌండర్ గారికి, కరెస్పాండెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ చేశారో వాటన్నిటికీ ఫలితంగా పిల్లలు సాధించిన అవార్డ్స్ కావచ్చు, వాళ్ళు ప్రతిభ కనపరిచిన ఇంకా ఏవైనా కూడా అవన్నిటిని మహోత్సవ కార్యక్రమంలో ఇంక్లూడ్ చేసి దానికి ఒక రోజు కేటాయించి ఆ రోజు జెమ్స్ మహోత్సవం జరుపుతున్నారు కరెస్పాండెంట్ గారు. సార్, మెయిన్గా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు పిల్లలందరి తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పిల్లల్లో ప్రతిభ వారు కనపరిచినప్పుడు వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ప్రదానం చేసి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఒక అడుగు ముందుకేసిన మీ యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ మునీందర్ రెడ్డి గారికి స్పెషల్గా మనందరి తరఫున థ్యాంక్స్ చెప్పొచ్చు. మెయిన్గా కరెస్పాండెంట్కి డెడికేషన్ ఉండాలి, డెవోషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. కానీ ఈ మూడు కలిసి ఒక వ్యక్తిగా ఒక యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ రాపూర్ జెమ్స్ స్కూల్కి ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. తనకి డెడికేషన్ ఉంది, డెవోషన్ ఉంది, డిసిప్లిన్ ఉంది. మనందరి భాషలో చెప్పాలంటే ఈ 3D యాక్టివిటీస్ మూడు కలిగిన ఏకైక వ్యక్తి మన కరెస్పాండెంట్ గారు మునీందర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి దిగ్విజయం చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనపరిచినందుకు మెయిన్గా టీచర్స్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ వెనక ఉండి నడుపుతున్న మన ఫౌండర్ జనార్దన్ రెడ్డి గారికి, కేతా జనార్దన్ రెడ్డి గారికి మనందరి తరఫున ఒక్కసారి బి ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్.